అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనతో ఈ స్టోరీని షేర్ చేసుకుంది ప్రసన్న. థ్యాంక్ యూ ప్రసన్న ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ. అండ్ ఈ స్టోరీకి నేను పెట్టిన పేరు జామ చెట్టు. ప్రసన్న లైఫ్ లో ఈ ఇన్సిడెంట్ వచ్చేసి తను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు జరిగింది. ఆ టైంలో వాళ్ళు ఒక కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఆ ఇల్లు చాలా పెద్దగా ఉండేది. అంటే గేట్ లోంచి లోపలికి ఎంటర్ అవుతాం కదా, ఎంటర్ అయినప్పుడు ఇక్కడంతా కూడా చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవడానికి ఒక గార్డెన్ టైప్ లో ఏరియా ఉండేది. అండ్ అదే ప్లేస్ లో పార్కింగ్ కి కూడా సరిపడా స్పేస్ ఉండేది. అటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక బాత్రూమ్ ఉండేది అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఒక జామ చెట్టు ఉండేది. ఆ జామ చెట్టుకి కిందనే ఒక బెంచ్ ఉండేది. ఎలా అయితే మనం పార్క్ వెళ్ళినప్పుడు బెంచెస్ ఉంటాయి కదా, ఆ విధంగా. అండ్ దానికి పక్కనే పైకి ఎక్కడానికి టెర్రస్ పైకి మెట్లు ఉండేవి. ఈ చుట్టూ ఉండే కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో, ఆ కాంపౌండ్ వాల్ కి పైన దొంగలు రాకుండా ఉండడానికి, ఎవరైనా లోపలికి ఎంటర్ కాకుండా ఉండడానికి పెంకులు ఉంటాయి కదా, లైక్ బీర్ బాటిల్స్ తోటి, గాజు ముక్కలతోటి అక్కడ మొత్తం ఫిక్స్ చేసి చుట్టూ కాంపౌండ్ వాల్ పైన పెట్టున్నాయి. ఈ విధంగా ఆ ఇల్లు అనేది ఉండేది. ప్రసన్న వాళ్ళ ఫ్యామిలీలో టోటల్ 4 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఫాదర్, మదర్, ప్రసన్న అండ్ తన చెల్లి. షిఫ్ట్ అయ్యే ముందు ఆ ఇంటి ఓనర్స్ వీళ్ళతో ఆ ఇంట్లో ఉండే ఫస్ట్ 2 రూమ్స్ లో ఇంతకు ముందు ఎవరైతే రెంట్కున్నారో వాళ్ళ సామాన్లు అక్కడే ఉన్నాయి. వాళ్ళు వేరే దగ్గర ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళ ఇల్లు కట్టుకోవడం పూర్తయిన వెంటనే వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోతారు. అప్పుడు దాకా అవి ఇక్కడే ఉంటాయి, ఆ రూమ్స్ క్లోజే ఉంటాయి. మిగతా రూమ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి వాళ్ళు తీసుకెళ్లిపోయిన తర్వాత మీరు ఆ 2 రూమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ ఓనర్స్ అంటారు. సరే, మాకు పర్వాలేదని చెప్పి ఆ విధంగానే వాళ్ళ ఇంట్లోకి షిఫ్ట్ అయిన ఒక 3 మంత్స్ వరకు ఎవ్రీథింగ్ ఫైన్, అంతా ప్రశాంతంగా ఉంది. ప్రసన్న వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు. అండ్ వీళ్ళ ఎదురుగా ఉన్న ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళకి పరిచయం అయ్యారు. వాళ్ళకి కూడా 2 ఆడపిల్లలు ఉంటే సాయంత్రం పూట ఆ పిల్లలు వచ్చి ప్రసన్న వాళ్ళతోటి, అండ్ ప్రసన్నకు సిస్టర్ ఉందని చెప్పాను కదా, వాళ్ళందరూ కలిసి ఆ చిన్న పిల్లలతో ఆడుకునే వాళ్ళు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అలా సరదాగా టైం ని గడుపుకుంటూ ఉండేవాళ్ళు. అలా 3 మంత్స్ గడిచిన తర్వాత ఒక రోజు నైట్ ప్రసన్న నిద్రపోయిన తర్వాత కరెక్ట్ గా టైం 1:30 అవుతుంది. ఆ టైంకి తను పడుకునే బెడ్రూమ్ ఎక్కడైతే ఉందో ఆ బెడ్రూమ్ కి పక్కనే ఒక కిటికీ ఉండేది. ఎక్కడైతే నేను చెప్పాను కదా ఆ బాత్రూమ్ ఉండేదని లెఫ్ట్ సైడ్ కి, ఆ ప్లేస్ లో ఎవరో నడుస్తున్నట్టుగా సడన్ గా తనకి గజ్జల సౌండ్ రావడం స్టార్ట్ అయింది. తను నిద్రలోంచి సడన్ గా మేలుకొంది. చుట్టూ చూస్తూ ఉంది, కానీ ఎవరూ కనపడలేదు. ఆ కిటికీ దగ్గరికి వెళ్ళింది. తన కళ్ళతోటి అటు ఇటు చూస్తుంది. తనకి ఆ గజ్జల సౌండ్ ఇంకా వినపడుతూనే ఉంది, కానీ కళ్ళకి మాత్రం ఎవరూ కనపడట్లేదు. తనకి లైట్ గా భయం వేసింది. అయినా తను అనుకుంది, ఆ పక్కింట్లో ఎవరో వాష్రూమ్ కి లేచి ఉంటారులే, భయపడాల్సిందేం లేదు అని తను దుప్పటి కప్పుకొని నిద్రపోయింది. ఆ తర్వాత తెల్లారింది, కాలేజ్కి వెళ్ళింది, ఇంటికి వచ్చింది. సేమ్ టైం ఈ రోజు కూడా నైట్ 1:30 అవుతుంది. ప్రసన్న ఆ టైంలో నిద్రపోతూ ఉంది. తన కళ్ళు మూసుకునే ఉంది. అయినా సరే తనని ఎవరో కిటికీ దగ్గర నుంచి చూస్తున్నట్టుగా ఫీల్ వచ్చింది. సడన్ గా తను కళ్ళు ఓపెన్ చేసి చూడగానే ఆ కిటికీ దగ్గర ఎవరూ లేరు. అయినా కూడా ఏదో తెలియని ఒక పర్సన్ ప్రెజెన్స్ అనేది ఏదో తనకి ఫీల్ అవుతుంది. తనకు అర్థం కాలేదు. ఆ కిటికీ దగ్గరికి మళ్ళీ వెళ్ళింది. కిటికీ దగ్గరికి వెళ్ళగానే తనకి గజ్జల సౌండ్ మళ్ళీ వినపడడం మొదలయ్యింది. ఈసారి తనకి భయంతో కూడిన ఒక టెన్షన్ మొదలయ్యింది. వెంటనే ఆ కిటికీని క్లోజ్ చేసింది. ఆ కిటికీని క్లోజ్ చేసిన వెంటనే ఆ గజ్జల సౌండ్ కూడా ఆగిపోయింది. ఆ తర్వాత రోజు నుంచి నైట్ టైంలో ఆ కిటికీని క్లోజ్ చేసి తను పడుకోవడం మొదలు పెట్టింది. కానీ ఒక రోజు తను ఆ విండోని క్లోజ్ చేయడం మర్చిపోయింది. ఆ రోజు టైం కరెక్ట్ గా నైట్ 3 అవుతుంది. సడన్ గా తనకి మెలకువ వచ్చింది. తీరా లేచి చూస్తే తన ఎదురుగా ఉన్న గోడలోంచి ఒక లేడీ నడుచుకుంటూ రావడం తను గమనించింది. అది చూడగానే తన గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. లైట్ గా తన హార్ట్ బీట్ రైజ్ అవ్వడం మొదలయ్యింది. తన ఆ లేడీని చూస్తూనే ఉంది. ఆ లేడీ చూడ్డానికి చాలా ఓల్డ్ గా ఉంది. వైట్ హెయిర్ తోటి ఒక సైడ్ తన కన్నుని కప్పేస్తూ తన జుట్టుతోటి ఇలా వేలాడుతూ ఒక పక్క నుంచి తన నోట్లోంచి ఇక్కడ దాకా బ్లడ్ కారుతూ తన ఆ గోడలోంచి బయటికి నడుచుకుంటూ వచ్చింది. అది చూసి ప్రసన్న ఒక్కసారిగా అరిచింది. అలా అరవడంతో ఆ లేడీ ఫాస్ట్ గా కిటికీలోంచి వెళ్ళిపోయింది. వెంటనే ప్రసన్న వాళ్ళ పేరెంట్స్ ఆ రూమ్ లోకి వచ్చారు.
రూమ్ లోకి వచ్చిన తర్వాత తనకి ఏమైందని అడిగితే జరిగిందంతా వాళ్ళతో చెప్పింది. సరే ఏదో పీడకలై ఉంటుందిలే, నువ్వు భయపడకు, నిద్రపో అని వాళ్ళ మదర్ తనతో పాటే అదే రూమ్ లో పడుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ డే తనకి ఫుల్ ఫీవర్ వచ్చింది. అలా ఫీవర్ రావడంతో డాక్టర్ కి చూపెట్టారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ ఫీవర్ అనేది తగ్గడం లేదు. ఆ తర్వాత ఒక బాబా దగ్గరికి తీసుకెళ్లారు. తనకి ఒక తాయెత్తుని కట్టించారు. ఆ తాయెత్తుని కట్టిన తర్వాత ప్రసన్న కొంచెం బెటర్ గా ఫీల్ అయింది. తనకి ఫీవర్ కూడా తగ్గిపోయింది. నార్మల్ గా తను కాలేజ్ కి వెళ్తూ రావడం స్టార్ట్ అయింది. ఇంతలోగా ఇంతకు ముందు ఎవరైతే ఆ ఇంట్లో రెంట్కున్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ సామాన్లన్నీ కూడా ఆ 2 రూమ్లో ఉన్నాయి కదా, వాటిని తీసుకుని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రసన్న వాళ్ళ ఫాదర్ బ్రిక్స్ బిజినెస్ చేస్తారనమాట. సిమెంట్ బ్రిక్స్ ఉంటాయి కదా. సో తను అనుకున్నాడు, బయట ఎక్కడో ఆఫీస్ పెట్టుకోవడం కన్నా ఈ ముంగట స్పేస్ ఖాళీగా ఉంది కదా, ఆ ఇంట్లో నేను చిన్న ఆఫీస్ పెట్టుకుంటాను, మిగతా రూమ్ లో మీరు ఇటు షిఫ్ట్ అయిపోయి ఈ రూమ్ లో పడుకోండి మీరు అని చెప్పి వాళ్ళతో అన్నాడు. అదే విధంగా వాళ్ళ ఫాదర్ ఆ ప్లేస్ లో ఆఫీస్ ని పెట్టుకున్నారు. ప్రసన్న కూడా తన బెడ్రూమ్ ని ఆ రూమ్ లోకి షిఫ్ట్ చేసుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బెడ్రూమ్ దగ్గర కూడా తనకి కిటికీ ఉంది. ఆ కిటికీలోంచి బయటకు చూస్తే జామ చెట్టు కనిపించేది. దానికి పక్కనే ఉన్న బెంచ్ కనిపించేది. లెఫ్ట్ సైడ్ లో టెర్రస్ పైకి ఎక్కడానికి మెట్లుండేవి. తన రూమ్ లోకి షిఫ్ట్ అయిన నెక్స్ట్ డే నైట్ డిన్నర్ చేసింది. డిన్నర్ చేసిన తర్వాత తన రూమ్ లోకి వచ్చింది. నిద్రపోదామని చెప్పి తను ఎంత ప్రయత్నిస్తున్నా సరే తనకి నిద్ర రావడం లేదు. వెంటనే తన ఫోన్ తీసుకుంది, హెడ్సెట్ పెట్టుకుంది. ఫుల్ వాల్యూమ్ లో తనకిష్టమైన పాటలు స్పాటిఫైలో వినడం స్టార్ట్ చేసింది. అప్పుడు టైం కరెక్ట్ గా 1:30 అవుతుంది. తన పాటలు లైట్ గా బయటకు వినిపిస్తూ ఉంటాయి కదా, మనం ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నా సరే అలా బయటకు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయినా కూడా తనకి ఆ గజ్జల సౌండ్ రావడం మొదలయ్యింది. కానీ ఈసారి ఆ గజ్జల సౌండ్ తన బెడ్ పక్కనే ఎవరో నడుస్తున్నట్టుగా చాలా పెద్దగా వినిపించింది. ఈవెన్ తన పాటలు ఫుల్ వాల్యూమ్ లో పెట్టుకున్నా సరే ఆ సౌండ్ తనకి క్లియర్ గా వినిపించడం స్టార్ట్ అయ్యింది. తను ఒక్కసారిగా హెడ్ ఫోన్స్ తీసేసింది. అయినా కూడా ఆ సౌండ్ తనకి వినిపించడం మొదలయ్యింది. సడన్ గా తన ఫేస్ ని ఇలా కిటికీ వైపు టర్న్ చేసింది. ఆ మెట్లపై నుంచి తను ఎవరో పైకి పరిగెత్తుకుంటూ వెళ్లడం గమనించింది. వెంటనే ఒక్కసారిగా దొంగ 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 అంటూ తను అరిచింది. వాళ్ళ పేరెంట్స్ ఇమీడియట్లీ ఆ రూమ్ లోకి వచ్చారు. బయట లైట్లన్నీ వేసి బిల్డింగ్ పైనకి వెళ్లి వాళ్ళ ఫాదర్ మొత్తం చెక్ చేశారు. కానీ ఎవ్వరూ వాళ్ళకి కనిపించలేదు. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ కిందికి వచ్చి, పైన ఎవరు లేరు, నువ్వు ఏదో పొరపడి ఉంటావు, భ్రమపడి ఉంటావు, నిద్రపో అమ్మా అని చెప్పి తనని పడుకోబెట్టారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రసన్న వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేనేం పొరపడలేదు, అది నా భ్రమ కాదు, నిజంగానే నాకు ఆ టైంలో గజ్జల సౌండ్ వినిపిస్తుంది. ఈ రూమ్ లోకి షిఫ్ట్ అయిన తర్వాత నా పక్కన నుంచి ఎవరో నడుచుకుంటూ వెళ్ళినట్టు అనిపిస్తుంది, నిజంగా జరుగుతుందమ్మా ఇది, నాకు చాలా భయంగా ఉంది అని వాళ్ళ మదర్ తో అనగానే అప్పుడు వాళ్ళ మదర్ తనకి కొంచెం ధైర్యం చెప్పి, నువ్వేం భయపడకు, నేను నీ భయం పోయేంత వరకు నీ దగ్గరే పడుకుని ఉంటాను, నైట్ టైంలో నీతోటే ఉంటాను నేను, నువ్వు భయపడక తల్లి అని చెప్పి తనతో అంటుంది. వాళ్ళ మదర్ చెప్పిన విధంగానే ఎవ్రీడే నైట్ ప్రసన్న పక్కనే వాళ్ళ మదర్ పడుకోవడం మొదలు పెట్టింది. అలా కొద్ది రోజులు గడిచాయి. గడిచిన తర్వాత ఒక రోజు వాళ్ళ ఎదురుగా ఉండే ఇంట్లో 2 చిన్న ఆడపిల్లలు ఉంటారని చెప్పాను కదా, ఆ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ మదర్ తో టీ తాగుతూ ఏదో సంథింగ్ ర్యాండమ్ గా మాట్లాడుతూ కూర్చున్నారు. వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఆ మాటల్లో తను, చాలా మంది ఇంట్లోకి వచ్చారమ్మా, మీరు మాత్రం చాలా ఎక్కువ రోజులు ఉన్నారు, ఎవరు వచ్చినా సరే 1 month 2 months 3 months లో అట్లా వెళ్ళిపోయే వాళ్ళు, మీరు మాత్రం సంవత్సరం అయిపోతుంది ఇంకా ఇదే ఇంట్లో ఉంటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది మాకు. అప్పుడు తను అంటుంది, అదేంటంటే ఆశ్చర్యపోవడానికి ఏముంది, ఇంతకీ ఏం జరిగింది ఆ ఇంట్లో అని చెప్పి తను అడుగుతుంది. ఏం జరిగిందో మాకు తెలియదు కానీ ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా సరే ఎక్కువ రోజులు ఉండరు, వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు, మీరే ఎక్కువ రోజులు ఉన్నారు, అదే చెప్తున్నాను అంతే, అంతకుమించి నాకు ఇంకేం తెలీదు ఆ ఇంటి గురించి అని చెప్పి తను అంటుంది. ప్రసన్న ఆ మాటలు విన్న తర్వాత తనకి ఒక రకమైన అనుమానం స్టార్ట్ అయింది. ఆ అనుమానంతో పాటు తనకి భయం కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ తనకి అలాంటి ఇన్సిడెంట్స్ ఆ ఇంట్లో ఎదురయ్యాయి. పైగా ఎవరు కూడా ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి తను ఆలోచిస్తూ ఇదే విషయాన్ని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ మాటను విన్న తర్వాత అంటారు, నువ్వు ఇవన్నీ పట్టించుకోకు, కోఇన్సిడెంట్స్ అయి ఉంటాయిలే, వాళ్ళు ఏదో రీజన్ తో వెళ్ళి ఉంటారు, ఇప్పుడైతే ప్రశాంతంగానే ఉన్నాం కదా మనం, నీకు ఎటువంటి సమస్య లేదు కదా, ఇప్పుడైతే నీకు అవేం వినపడట్లేదు కదా అని వాళ్ళు అంటారు. సరే అని ప్రసన్న కూడా మైండ్ లో అది పెట్టుకునే ఉంటుంది, తను భయపడుతూనే ఉంటుంది. వాళ్ళ మదర్ కూడా తనతో పాటే అదే రూమ్ లో పడుకుంటూ ఉంటుంది. అండ్ ఒక రోజు తను కాలేజ్ నుంచి ఇంటికి వస్తున్న టైంలో ఏదైతే బస్ ఎక్కిందో ఆ బస్సు ఫుల్ రష్ గా ఉండడం తోటి తనకి ఏదైతే చేతికి తాయెత్తును కట్టారో ఆ తాయెత్తు
అనుకోకుండా తెగిపోతుంది. అదే బస్సులో పడిపోతుంది. తను దాన్ని గమనించకుండా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గానే ఫ్రెష్ అవుతుంది. తనకు అసలు తాయెత్తు ఓడిపోయినట్టు కూడా తనకి మైండ్లో ఉండదు. తన పని తను చేసుకుంటూ నైట్ అయింది, నిద్రపోయింది. వాళ్ళ మదర్ ఇక్కడ పడుకుని ఉన్నారు, తనేమో ఇంకో పక్కన పడుకుని ఉంది. అండ్ కిటికీని ఓపెన్ చేసే పెట్టారు. నైట్ టైం ఏమో ఒక 2:30 అలా అవుతుంది. కరెక్ట్గా ఆ టైంకి తను ఎలా పడుకుందంటే ఇలా రివర్స్లో పడుకుంది. అంటే బాడీని ఇలా పెట్టి ఇలా పడుకుంటాం కదా, బాడీ పైన రివర్స్లో పడుకున్నప్పుడు ఎవరో తన వీప్ పైన గట్టిగా వచ్చి తపా 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 ఇట్లా 3 సార్లు కొట్టారు. అలా గట్టిగా కొట్టడంతో ఆ దెబ్బకి ఆ పెయిన్ కి తను గట్టిగా అరిచింది నిద్రలోనే. పక్కనే ఉన్న వాళ్ళ మదర్ నిద్ర లేచారు, లైట్ వేశారు. ఎవరో ఇట్లా కొట్టినట్టు అనిపించిందమ్మా అని చెప్పి తన వీప్ పైన ఇలా డ్రెస్ ని పైకని చూస్తే 5 ఏళ్ళు ఇలా కరెక్ట్ ఏలున్నాయి ఆ స్కిన్ పైన. అది చూసి వాళ్ళ మదర్ కూడా చాలా భయపడింది. వెంటనే వెళ్ళి ఆ విషయాన్ని వాళ్ళ ఫాదర్ కి చెప్తే వాళ్ళ ఫాదర్ కూడా రూమ్ లోకి వచ్చి చూశాడు. చూసిన తర్వాత ఒక 2 to 3 days లోనే వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయిపోవడానికి వేరే ఇంటిని చూసొచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోంచి షిఫ్ట్ అయిపోయారు. ఆ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత ఆ రోజు టైం 12 అవుతూ ఉంది. పిల్లలు నిద్రపోయారేమో అనుకుని వీళ్ళు ఆ పాత ఇంటి గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. ఒక పక్క నుంచి వాళ్ళు మాట్లాడే మాటలు ప్రసన్నకి వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమన్నాడంటే, ప్రసన్నకే కాదు నాకు కూడా అప్పుడప్పుడు ఆ గజ్జల సౌండ్ వినిపించేది. నేను కూడా ఆ విషయాన్ని చెప్తే పిల్లలు ఇంకా భయపడతారని నేను అది చెప్పకుండా ఉన్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను ఆ ఇంటి ఓనర్ కి వెళ్ళి అడిగాను. ఎందుకంటే రోజుకి ఆ సౌండ్ అనేది ఎక్కువగా వినిపించడం మొదలైంది. నేను ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి అడిగితే అతను అన్నాడు, ఏమో అండి, ఇంతకు ముందు కూడా చాలా మంది ఇదే మాట వచ్చి చెప్పారు మాతోటి. ఆ ఇంట్లోకి ఎవరు దిగినా సరే తొందరగా వెళ్ళిపోతారు ఇలా వినిపిస్తుందని. అప్పుడు నేను అడిగాను, మరి మీరున్నప్పుడు అలాంటిది ఏం జరగలేదా అని. వాళ్ళు అన్నారు, మేమున్నప్పుడు అటువంటి సమస్య రాలేదండి అసలు మాకెప్పుడు కూడా. చాలా మంది వస్తారు, అలా చెప్తారు, అలా చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్ళి కొద్ది రోజులు ఆ ఇంట్లో ఉంటాము, ఇలా ట్రై చేసాము. మేమున్నప్పుడు మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, అసలు ఎప్పుడు కూడా మాకు ఆ గజ్జల సౌండ్ వినపడలేదు అని నాతో అన్నారు. అప్పుడు నేను అడిగాను, ఆ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఇంతకుముందు ఎవరైనా ఉన్న వాళ్ళు కానీ సూసైడ్ చేసుకోవడం లేదా సడన్ గా చనిపోవడం కానీ ఏమన్నా జరిగాయా? అప్పుడు వాళ్ళు అన్నారు, సూసైడ్ గీసైడ్ అంటూ ఏం జరగలేదండి, అంతా బానే ఉంది. సడన్ గా చనిపోవడం అంటే మా అమ్మమ్మ ఉండేది. మా అమ్మమ్మ ఒకరోజు అక్కడ మీరు జామ చెట్టు ఉంది కదా, ఆ జామ చెట్టు పక్కన బెంచ్ ఉంది కదా, అక్కడే తను ఎక్కువగా టైం స్పెండ్ చేసేది. ఒకరోజు నైట్ టైంలో బయటికి వెళ్ళి కూర్చుంది. తెల్లారి లేచి చూసేసరికల్లా తను చనిపోయింది. కారణం ఏంటి అని అడిగితే డాక్టర్స్ హార్ట్ అటాక్ అని చెప్పారు. ఆ విధంగా తను ఆ బెంచ్ పైన కూర్చునే చనిపోయింది. ఇంతకు మించి అక్కడ ఏం జరగలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకి మేము కొత్తిల్లు కట్టుకుని అక్కడికి షిఫ్ట్ అయ్యాం అని ప్రసన్న వాళ్ళ నాన్నతో అంటాడు. సో ఆ ఇంట్లోకి ఇప్పుడు కూడా ఎవరొచ్చినా సరే ఎక్కువ రోజులు ఉండరు. ప్రతి ఒక్కళ్ళకి ఆ విధంగానే ఆ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి ఆ ఇంట్లోకి ఎవరు ఉండడానికి రావట్లేదు. సో ఇది ప్రసన్న లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ పక్కనే మీకు ద హాంటెడ్ హౌస్ హైదరాబాద్ హారర్ స్టోరీ అని ఒక వీడియో ఉంటుంది. ఇంతవరకు దాన్ని చూడకపోతే చూసేయండి.